హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే యువరాజ్ అంటాడు, దొంగ వచ్చింది ఒక్కరు కాదు ఇద్దరు, ఒక ఆడ ఒక మగ అనగానే అప్పుడు కౌశికి ఏంటి యువరాజ్ నువ్వు చెప్పేది అనగానే అప్పుడు యువరాజ్ అవునక్క నేను చెప్పేది నిజం, వాళ్ళని ఆపడానికి ప్రయత్నించాను, వాళ్ళని కొట్టి పారిపోయారు అని చెప్తూ ఉంటే ఇటు కేదార్ మనసులో అనుకుంటాడు, అమ్మ దొంగన తమ్ముడా, మేము కాపాడితే నువ్వు మా ఇద్దరిని దొంగలు చేస్తావా, బండారం మొత్తం ఇంట్లో వాళ్ళకి బయటపడే సమయం దగ్గరలోనే ఉంది అని అనుకుంటాడు. మరోపక్క ఇటు బూచి అంటాడు, యువరాజ్ బామ్మర్ది నుంచి తప్పించుకుంటూ వెళ్తూ నా చేయి తొక్కేశారు అని చెప్తూ ఉంటాడు. తర్వాత కౌశికి అంటుంది, అసలు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి దొంగతనానికి రావడం ఏంటి, అసలు ఏంటి ఏం అర్థం కావట్లేదు, దేనికోసం వచ్చి ఉంటారు అని అంటూ ఉంటే ఇటు పక్క నుంచి నిషి అసలు వాళ్ళు ఎవరు ముందు అది కనిపెట్టాలి అని అంటూ ఉంటుంది. అప్పుడు వైజయంతి అయినా వచ్చిన దొంగల్ని ఎవరు చూడలేదు కదమ్మీ, మరి ఎలా కనిపెట్టేది అని అంటూ ఉంటే అప్పుడు నిషి నా దగ్గర ఒక ఐడియా ఉంది, వచ్చిన దొంగలు ఒక ప్రూఫ్ని వదిలిపెట్టి వెళ్ళారు అనగానే ఏంటది అని కౌశికి అంటుంది, ఏముంది బూచి అన్నయ్య కాలు ఇప్పుడు వచ్చిన వాళ్ళు బయట వాళ్ళు కాదనుకో, ఇంట్లో వాళ్ళే దొంగతనం చేయడానికి వచ్చారనుకో, ఇక బూచి అనే కాలు ఒక్కొక్కరిగా తొక్కుతూ ఉంటే ఇక ఎటు తొక్కించుకున్నాడు కాబట్టి ఇక ఎవరు అనేది ఈజీగా కనిపెట్టచ్చు కదా అని నిషి అంటూ ఉంటే ఇక అప్పుడు బూచి అంటాడు, సిస్టర్ నా మీద ఎందుకు ఇంత కోపం నీకు చెప్పు, ఇలా అందరూ ఒక్కొక్కరిగా నన్ను తొక్కుకుంటూ పోతూ ఉంటే నేను సమాధానం ఆన్సర్ చెప్పడానికి దొంగని పట్టించడానికి నేను బతుకుండాలి కదా అని బూచి అంటూ ఉంటే యువరాజ్ అబ్బా బావా ఏం కాదులే ముందు చేపెట్టు అని ముందు ఎవరు ఫస్ట్ వస్తారు అని యువరాజ్ అంటూ ఉంటే నేను అని కాచి అంటుంది, తాళి కట్టాను అయినా కూడా మొగుడి కాలు తొక్కడానికి ఎంత ఎగురుకుంటూ వస్తున్నావే అని అంటూ ఉంటాడు బూచి. ఏం కాదులే తొక్కించుకోండి అని ఇక కాచి ఎగిరి గంతేస్తుందనమాట బూచి చేయి మీద, అబ్బా అని అల్లాడిపోతాడు నొప్పితోని. ఆ తర్వాత నెక్స్ట్ నేను అని మాధవి తొక్కుతుంది, ఇక మళ్ళీ అల్లాడిపోతూ ఉంటాడు. ఆ తర్వాత దాత్రి నెక్స్ట్ నువ్వే అని యువరాజ్ అంటూ ఉంటాడు. ఇక దాత్రి దేవుడా భారం నీ మీదే వేస్తున్నాను, ఏం జరగకుండా నువ్వే కాపాడాలి అని ఇక దాత్రి ముందుకొస్తుంది. బూచి వీళ్ళంటే ఏదో సిస్టర్ నువ్వు కూడా నన్ను వదిలేసేయండి అని బూచి అక్కడి నుంచి పారిపోతాడు. అయ్యో దొంగను పట్టుకునే మార్గం ఇంకేమీ లేదు అని నిషి బాధపడుతూ ఉంటే అప్పుడు యువరాజ్ ఏం కాదు నిషి నా దగ్గర ఇంకొక ప్రూఫ్ ఉందిగా అని ఇక తన పాకెట్లో నుంచి చేసి ఇస్తాడు. ఇక చేయిలో ఏముండదు. ఇక అప్పుడు కౌశికి యువరాజ్ అని గట్టిగా అరుస్తుంది, కాసేపు ఆగక్క చెప్తాను అని ఇంకో పాకెట్ నుంచి చెయ్యి ఓపెన్ చేస్తాడు. ఇక అందులో జుమ్కా ఉంటుందన్నమాట, దాత్రిది జుమ్కా. ఇక ఫైటింగ్ అప్పుడు అక్కడ గార్డెన్లో పడిపోతుంది, అది యువరాజ్కి దొరుకుతుంది. జుమ్కానికి ఎక్కడ దొరికింది అని కౌశికి అంటూ ఉంటే ఇందాక వాళ్ళని అడ్డుకుంటూ ఉన్నాను కదా, ఇక ఆ ఇదిలోనే అక్కడ వాళ్ళు పడిపోయింది, ఇక వాళ్ళు చూసుకోకుండా పారిపోయారు, అదే ఇది అని యువరాజ్ అంటాడు. ఇక అప్పుడు కౌశికి ఆ జుమ్కాని చేతిలో తీసుకొని ఈ జుమ్కా ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కానీ ఎక్కడ చూసానో గుర్తుకు రావట్లేదే అని అంటూ ఉంటే ఏముందక్క ఇంట్లో అందరు లేడీస్ని చెక్ చేస్తే తెలిసిపోతుంది కదా, ఈ జుమ్కా ఎవరి దగ్గర ఉంటే ఇంకొకటి సెక్ట్ వాళ్ళే దొంగలు అని యువరాజ్ అంటాడు. ఇక దాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది. యువరాజ్ అంటాడు, అవును దాత్రి నీకు కమ్మలేవేంటి తీసేసావేంటి అనగానే అప్పుడు దాత్రి అంటే పడుకునేటప్పుడు నాకు చెవులు ఇయర్ రింగ్స్ ఉంచుకోవడం అలవాట్లేదు అందుకే తీసేసాను అని అంటూ ఉంటే అప్పుడు కౌశికి సర్లేండి ఇప్పటికే ఆలస్యమైంది పడుకోండి, ఈ రేపు పొద్దున సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడతాను అని అనగానే ఇక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక యువరాజ్ అక్కడే కూర్చొని దాత్రి ఖచ్చితంగా ఇయర్ రింగ్స్ నీవే, నేను ఎలాగైనా పట్టుకొని తీరుతాను అని అలా మనసులో అనుకుంటూ ఉంటే ఇక దాత్రి వెళ్తూ అనుకుంటుంది, అంత ఈజీగా దొరికితే నేను అండర్ కవర్ ఏజెంట్ని ఎలా అవుతాను యువరాజ్. అప్పుడే ఇక యువరాజ్ తన దగ్గర ప్రూఫ్ ఏదో ఉందని తీయబోతూ ఉన్న టైంకే ఇక కేదార్ సైకిల్ చేస్తాడు, ఇంకో ఇయర్ రింగ్ లేదు అని. ఇక అప్పుడే దాత్రి ఒక చౌకున్నది ఇంకో చౌకు లేదు కాబట్టి తను తీసేసి అలా ఆ విధంగా తప్పించుకున్నదే ఇక సీన్ చూపిస్తూ ఉంటారనమాట మనకి వెనకాల. పక్క కేదార్ దాత్రి ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు యువరాజ్ ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎందుకు తీయాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు అని కేదార్ అంటూ ఉంటే అప్పుడు దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. రాత్రి అంటుంది, ఆ మీనన్ ప్లాన్ ఏంటా అని ఆలోచిస్తున్నాను అనగానే యువరాజ్ ప్లాన్ ఏంటి అని అంటుంటే మీనన్ గురించి అంటావేంటి అని కేదార్ అంటాడు. అప్పుడు దాత్రి అవును యువరాజ్ నువ్వు అనుకున్నట్టే ఇదంతా మీననే ప్లాన్ చేస్తున్నాడు, మీనన్ చేయిస్తున్నాడు అని అంటుంది. నేను ప్లాన్ ఏమై ఉంటుంది అని కేదార్ అంటూ ఉంటే అప్పుడు దాత్రి అంటుంది, ఏముంది అసలు అకాడమిక్ ప్రాజెక్ట్ కట్టడానికి అఖిలాండేశ్వరి దగ్గర వీళ్ళు ఇంట్రెస్ట్ అడిగారు కానీ అఖిలాండేశ్వరి లేదు పోమనేసరికి ఇక ఆ ఫంక్షన్ ఆపడం కోసం కిడ్నాప్ ప్లాన్ చేశారు, అది కూడా కుదరకపోయేసరికి ఇక ఆ మీనన్ నెక్స్ట్ టార్గెట్ ఆ ఏరియాలో ఇక ఏ ల్యాండ్ కూడా అఖిలాండేశ్వరికి దక్కకూడదని, ఇక ఈ ల్యాండ్ కూడా దక్కకూడదు అంటే ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఆయన చేతికి వెళ్ళాయనుకో ఇక ఎలాగో అఖిలాండేశ్వరి ప్రాజెక్ట్ వదులుకోవాల్సిందే కదా, సో అందుకని ఈ రకంగా ప్లాన్ చేసినట్టున్నాడు అని దాత్రి అంటూ ఉంటే అప్పుడు కేదార్ సరే ల్యాండ్ డాక్యుమెంట్స్ పక్కన పెట్టు, ఇక ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇవ్వకపోతే చెల్లి పెళ్ళి ఆగిపోతుందని యువరాజ్కి అర్థం కావట్లేదా అని కేదార్ అంటూ ఉంటే అప్పుడు దాత్రి అంటుంది, యువరాజ్ చాలా స్వార్థపరుడు, తన బాగుండడం కోసం ఫ్యామిలీని కష్టాల్లో నెట్టడానికైనా కూడా వెనకాడ్డు అని దాత్రి అంటుంది.
తర్వాత కేదార్ అంటాడు, ఇలా పదే పదే నా తమ్ముడితోని గొడవ పడడం నాకు నచ్చడం లేదు. ఇప్పుడు ల్యాండ్ డాక్యుమెంట్స్ కోసం ఇండైరెక్ట్గా నేను యువరాజ్తో ఇక గొడవ పడాల్సి వస్తుంది. ఇక లేదంటే చెల్లి పెళ్ళి ఆగిపోతుంది. సో ఖచ్చితంగా గొడవ పడాల్సి వస్తుంది. కానీ నా తమ్ముడితో ఇలా గొడవ పడడం నచ్చట్లేదు నా మనసుకి అని చెప్పి కేదార్ బాధపడుతూ ఉంటే అప్పుడు ధాత్రి అంటుంది, నువ్వు నీ చెల్లి మాధురి పెళ్లి జరగడం కోసం నువ్వు ఖచ్చితంగా ఈ ధర్మ పోరాటం చేయాల్సిందే అని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ డే ఉదయాన్నే ధాత్రి కేదార్ లేచి ఇక ధాత్రి వాళ్ళ అమ్మ పుట్టినరోజు అనమాట. ఇక దీపం అన్నీ వెలిగించి ఇక హ్యాపీ బర్త్డే అమ్మ, అసలు ఆ రోజు నువ్వు చనిపోయే ముందు రోజు నువ్వు మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి నాకు ప్రామిస్ చేసావు, కానీ తిరిగి రాలేదు. నీకోసం ఇప్పటికీ వెయిట్ చేస్తూనే ఉన్నాను. నీ చావు నిందని మోస్తుందమ్మా, ఆ నిందని ఎలాగైనా నేను చెరిపేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను, నాకు ధైర్యం ఇవ్వు, ప్రతి దగ్గర నువ్వు నాకు తోడుగా ఉండాలి అని చెప్పి ధాత్రి దండం పెట్టుకుంటూ ఉంటే ఏడుస్తూ ఉంటుంది ధాత్రి. ఇక కేదార్, ఆంటీ నేను ధాత్రి వెనకాల అడుగులో నేనుంటాను, ఇక పైనుంచి మీరు మా ఇద్దరిని ఆశీర్వదించండి అని చెప్పి మొక్కుకుంటూ ఉంటాడు. ఇక కేదార్ అంటాడు, ధాత్రి నువ్వు ఇలా ఏడవడం కరెక్ట్ కాదు, ఆంటీ బర్త్డే కదా ఏడుస్తావా, తప్పు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఈ లోపల అక్కడికి బూచి వస్తుంది. ఏంటి పొద్దున్న ఏదో దుకారం తెరిచినట్టున్నారు అనగానే ఈరోజు మా అమ్మ బర్త్డే అని చెప్పి ధాత్రి చెప్తుంది. కాచి, అబ్బో బతుకున్న వాళ్ళకి బర్త్డే అని దిక్కులేదు, చచ్చిన వాళ్ళకి ఏంటో, అయినా మీ అమ్మ పెద్ద క్రిమినల్ అని చెప్పి కాచి అన్నంతోని కాచి అని చెప్పి గట్టిగా ధాత్రి అరుస్తుంది. అబ్బో నిజం చెప్తే అంత కోపం ఎందుకో అని చెప్పి అక్కడి నుంచి కాచి వెళ్ళిపోతుంది. తర్వాత కాచి నిషి రూమ్లోకి వెళ్ళి నిషి అని చెప్పి అరుస్తూ ఉంటే, ఏంటి కాచి మాట్లాడడం మర్చిపోయావు, అరుస్తున్నావు అనగానే, నేను చెప్పేది వింటే నువ్వు కూడా అరుస్తావు అనగానే, ఏమైంది అంత ఏమైంది అని చెప్పి నిషి అంటూ ఉంటే, హాల్లో ఆ జగదాత్రి వాళ్ళ అమ్మ ఫోటో పెట్టి వాళ్ళ బర్త్డే అంట పూజలు చేస్తుంది, నన్ను ప్రసాదం తీసుకోమంది, నేను వద్దని చెప్పేసి వచ్చేసాను అనగానే, అవునా అని చెప్పి గబగబా వెళ్తుందనమాట నిషి ధాత్రిని తిట్టడానికి. ఇక ఇటు పక్క అనుకుంటుంది కాచి, నన్ను మీ అమ్మ గురించి నన్ను అన్ని తిట్టావు కదా, ఇప్పుడు నిషి అనే మాటలు విను, అప్పుడు నీకు తిన్న కుదురుతుంది అని చెప్పి కాచి అనుకుంటుంది. పక్క యువరాజు మీనన్కి ఫోన్ చేసి, భాయ్ రాత్ర నేను ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ దొంగతించడానికి ట్రై చేశాను, అయితే నా మీద అటాక్ జరిగింది, ఎవరో ఇద్దరు అటాక్ చేశారు, మేబీ అది ధాత్రి కేదారే అనుకుంటున్నాను, మేబీ వాళ్ళిద్దరే జేడీకేడి అయి ఉండొచ్చు అనగానే, అవునా నీ దగ్గర ఆధారం ఉందా వాళ్ళే అని చెప్పి మీనన్ అంటూ ఉంటే, చాలా రోజుల నుంచి ఆధారం కోసం ట్రై చేస్తున్నాను కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నారు అని చెప్పి యువరాజ్ చెప్తాడు. సరే అయితే వాళ్ళు నిజంగానే జేడీకేడి అయి ఉంటే నీ వల్ల కాదు వాళ్ళని పట్టుకోవడం, నేనే దిగుతాను రంగంలోకి అని చెప్పి అంటాడు మీనన్. పక్క కేదార్ ధాత్రి అన్నదానికి టైం అవుతుంది, లేట్ అవుతుంది అని చెప్పి వాళ్ళ అమ్మ ఫోటో తీసుకొని వెళ్తూ ఉంటే, ఆగు అని చెప్పి గట్టిగా నిషి అంటుంది. ఇక అప్పుడు కౌశికి, ఏంటి ఏమైంది, వాళ్ళ అమ్మ పుట్టినరోజున వెళ్తుంది, ఏంటి నువ్వు ఎందుకు ఆపావు అని చెప్పి అంటూ ఉంటే, అసలు ఈ మహాతల్లి ఈవిడ గారి ఇంట్లో ఫోటో పెట్టి ఇలా పూజలు చేయడం నాకైతే ఇష్టం లేదు, ఈవిడ ఒక పెద్ద క్రిమినల్, ఈ గురించి ఎవరు అడిగినా కూడా రోడ్డు మీద అందరూ చెప్తారు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ధాత్రి, చూడు మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే అస్సలు ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటే, ఇటు పక్క నుంచి అక్కడే కూర్చుని ఉంటారనమాట వైజయంతి అలాగే సుధాకర్. ఇక సుధాకర్ అంటారు, ఏంటమ్మా చిన్నదానికోసం గొడవ అని చెప్పి అంటూ ఉంటే, మామయ్య నేను మాత్రం అస్సలు ఊరుకోను, ఈవిడ గారి ఫోటో ఇక్కడ పెట్టి ఇక పండగలాగా ఇవన్నీ చేస్తూ ఉంటే నేను అస్సలు తట్టుకోలేను అని చెప్పి నిషి అంటుంది. తర్వాత వైజయంతి కూడా అంటుంది, ఆయన అన్నదానం కోసం బయలుదేరారు కదా, కాసేపు ఓపిక పట్టు అయిపోతుంది కదా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు నిషి, లేదత్తయ్య మీరు మాధురికి మంచి సంబంధం తీసుకొచ్చింది కదా అని చెప్పి ఈ రాత్రి నెత్తి మీద పెట్టుకుంటున్నారు, నా వల్లైతే కాదు అని చెప్పి నిషి అంటుంది. తర్వాత కౌశికి అంటుంది, అన్నిసార్లు నేరస్తురాలు అని చెప్పి ఎందుకు అంటున్నావు, వాళ్ళమ్మ ఏ తప్పు చేయలేదని చెప్పింది కదా అని చెప్పి కౌశికి అంటూ ఉంటే, అప్పుడు నిషి అంటుంది, అంత దాకా ఎందుకు, మా ఇంట్లో మా మామయ్యని చంపేసింది, అసలు యామిని వాళ్ళ తండ్రితో గడపాల్సిన క్షణాలన్నీ కూడా ఇదిగో వీళ్ళమ్మ పొట్టను పెట్టేసుకుంది, అంత పెద్ద నేరం చేసింది, ఇక వాళ్ళమ్మ మామూలుది కాదు అని చెప్పి నిషి అంటూ ఉంటే, ఇక అప్పుడు ధాత్రి అంటుంది, చూడు నిషి మా అమ్మ ఏ తప్పు చేయలేదు, నిరపరాధి అని చెప్పి నేను నిరూపిస్తాను అని చెప్పి అంటుంది ధాత్రి.